హలో, వెల్కమ్ టు ఏకే ఫ్యూజన్ ఆర్ట్స్. లాంగ్ వీడియో నన్ను భయపడకండి, జస్ట్ 4 minutes. ఈ వీడియోలో నేను ఫోటో వాల్ క్లాక్ అయితే ఎలా రెడీ చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి బేస్ అయితే చూసుకోవాలి, బ్యాలెన్స్ ఎలా ఉందని. బేస్ సరిగ్గా లేకపోతే రెజిన్ అయితే అన్ఈవెన్ అయిపోతుంది, ఫైనల్ ప్రోడక్ట్ కూడా మనకి అన్ఈక్వల్గానే వస్తుంది. నెక్స్ట్ ఇది MDF కాబట్టి, అంటే వుడెన్ బోర్డ్, దీని మీద లిక్విడ్ వేస్తే ఇలా స్లైడ్ అయిపోతుంది కాబట్టి ఫస్ట్ అయితే దీనికి వైట్ బేస్ అయితే వేస్తున్నాను నేను, సో దట్ లిక్విడ్ అయితే అంత ఈజీగా అయితే స్ప్రెడ్ అవ్వదు. నెక్స్ట్ అయితే నేను చుట్టూ ఫస్ట్ గ్లాస్ స్టోన్స్ అయితే వేస్తున్నాను. ఆ గ్లాస్ స్టోన్స్ కూడా కలర్లో మిక్స్ చేసి వేస్తున్నాను. కస్టమర్ అయితే నాకు కలర్స్ నా చాయిస్కే వదిలేశారు. సో నేను పల్ షైన్ ఒకటి వైట్ అండ్ వైలెట్ అయితే చూస్ చేసుకున్నాను. షైనింగ్ బాగా కనిపిస్తుంది మనకి ఫైనల్ ప్రోడక్ట్లో. సో ఫస్ట్ అయితే ఇలా కార్నర్స్కి అయితే మనం వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ బేస్ మిడిల్లో ఫస్ట్ కలర్ అయితే నేను అప్లై చేస్తున్నా. ఇది పిగ్మెంట్ అంటారు, వైట్ పిగ్మెంట్ అయితే వేస్తున్నాను. టాప్ అండ్ బాటమ్ 2 sides అయితే ఈ కలర్ అయితే నేను యాడ్ చేస్తున్నా. మిడిల్లో వచ్చేసి వైలెట్ కలర్ అయితే యాడ్ చేస్తాను ఇప్పుడు. ఇదైతే కొంచెం షైనీ కలర్ అయితే తీసుకున్నాను. ఇలా వాల్ క్లాక్ చేసేటప్పుడు ఒకటి పిగ్మెంట్ కలర్, ఒకటి పర్ల్ షైన్ కలర్ తీసుకుంటే బ్యాక్గ్రౌండ్ అయితే బాగా వస్తుంది. సో దట్ నేను ఒకటి పిగ్మెంట్ వైట్ అండ్ షైనీ కలర్ వైలెట్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఈ ప్రాసెస్ అంతా చేసేటప్పుడు నేను మాస్క్ అయితే వేసుకొని ఉంటాను. రెజిన్ యూజ్ చేసేటప్పుడు మాస్క్ వేసుకోవడం అనేది చాలా కంపల్సరీ. ఒకవేళ మనం మిస్ అయితే ఖచ్చితంగా ఇన్హేల్ అయితే చేస్తాం, ఇన్ఫెక్షన్ అయితే అవుతుంది. నేను ఫస్ట్ టైం చేసినప్పుడు అయితే ఒకసారి వేరే ఆర్డర్ ఉండడం వల్ల కొంచెం హడావిడిలో మర్చిపోయి ఒకసారి వేసుకోలేదు, ఇన్ఫెక్షన్ అయితే అయింది నాకు. సో ఎవరైనా రెజిన్ చేయాలి అనుకుంటే కంపల్సరీ మ్యాండేటరీ సేఫ్టీ ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా పాటించండి, లేకపోతే హెల్త్ ఖరాబ్ అవుతుంది. సో ఇలా 2 కలర్స్ వేసుకున్న తర్వాత డ్రయర్తో అయితే డ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా ఇలా మధ్యలో ఏదైనా పార్టికల్స్ పడినా, లేకపోతే ఇప్పుడు ఇలా స్టోన్స్ పడినా కూడా డైరెక్ట్ తీయకూడదు, మనము హ్యాండ్ ఫింగర్స్ పెట్టి ఇలా ఏదైనా ప్లక్కర్తో తీసేసుకోవాలి. సో దట్ నీట్గా ఉంటుంది, ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా. నెక్స్ట్ ఇలా డ్రయర్తో నీట్గా డ్రై చేసుకోవాలి, ఎయిర్ బబుల్స్ ఏం లేకుండా. సో కస్టమర్ అయితే నాకు 12 years వాళ్ళ బాబు పిక్స్ అయితే పెట్టమని చెప్పారు. నేను మెజర్మెంట్స్ తీసుకొని డిస్టెన్స్ చూసుకొని అన్నీ సెట్ చేసుకున్నాను. ఈ లెటర్స్ని అక్రిలిక్ షీట్తో అయితే కట్ చేయించాలి. సో మీకు అవసరమైన కస్టమైజేషన్ని బట్టి మేము డీటెయిల్స్ అయితే కట్ చేయించి స్టిక్ చేస్తాము. ఇది 12 inches MDF, ఎంత స్పేస్ ఉందో దాన్ని బట్టి నేనైతే పెట్టాను. ఇన్ కేస్ మీరు 14 inches 16 inches అలా MDF తీసుకుంటే ఇంకా ఎక్కువ డీటెయిల్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్ లేయర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఎయిర్ బబుల్స్ ఏం లేకుండా చూసుకోవాలి. అండ్ ఇది ఓవర్ నైట్ మొత్తం డ్రైయింగ్కి అయితే పెట్టేసేయాలి. రెజిన్లో ఎప్పుడైనా ఎంత బాగా డ్రై అయితే ఫైనల్ అవుట్పుట్ అంత బాగా వస్తుంది. ఇలా టోటల్గా డ్రై అయిపోయాక వాల్ క్లాక్ హ్యాండ్స్ అయితే ఒకసారి ఫిక్స్ చేసి చూడాలి ఫిట్టింగ్ ఎలా ఉంది అని. అండ్ ఒకసారి రన్ చేసి కూడా చూడాలి ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అని. ఇదైతే ప్రాపర్గా వర్క్ చేస్తుంది. టడా, ఫైనల్గా వాల్ క్లాక్ అయితే రెడీ అయిపోయింది. నాకైతే బాగా వచ్చింది అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్స్లో కామెంట్ చేయండి. అండ్ కామెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, మనకి ఎంకరేజ్మెంట్గా బూస్టింగ్గా ఉంటుంది నెక్స్ట్ వర్క్ చేయడానికి. అండ్ ఏదైనా ఇంప్రూవ్ చేయాలి అని అంటే ఒక సజెషన్ లాగా ఉంటుంది. సో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మళ్ళీ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.